నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రవాణా కార్మికుల సమస్యలపై నేరేడ్మెట్ పరిధిలోని రాధికా చౌరస్తా వేదికగా తీవ్ర నిరసనకు దిగిన ఆటో కార్మికులు. ఎంజీఎన్ ఆర్ఈజీఏ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పీసీసీ మాజీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. వలిగొండ మండల కేంద్రంలో వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో. రవాణా కార్మికుల సమస్యలపై నేరేడ్మెట్ పరిధిలోని రాధికా చౌరస్తా వేదికగా తీవ్ర నిరసనకు దిగారు ఆటో కార్మికులు. శ్రీ చైతన్య నారాయణ గ్రూప్ తో పాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆటోలను రోడ్డుపై నిలిపివేసి ఆందోళన చేపట్టారు. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ఆటోమీటర్ ఛార్జీలు సవరించాలి, ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో పేరుతో అక్రమంగా నడుస్తున్న 2 వీలర్లను వెంటనే నిషేధించాలని స్పష్టం చేశారు. మోటార్ వాహన చట్టం 2019 వాహన సారథి పోర్టల్ రద్దు చేయాలని, ఆటోలు, క్యాబ్లకు ఈ చలాన్ల నుంచి వెసులుబాటు కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని నాయకులు హెచ్చరిస్తున్నారు. మరియు చైతన్య స్కూల్ వ్యాన్ మరియు ఆటో డ్రైవర్స్ అందరం వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏదైతే తెచ్చిన 4 అంశాల మీద బంద్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏవైతే తీసుకున్న చర్యలని వాళ్ళు వెనక్కి తీసుకోవాలని మేము మా సంఘాల తరపు నుంచి, యూనియన్ తరపు నుంచి డ్రైవర్లం అందరం కలిసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే మా మీద తీసుకొచ్చిన అదనపు ఆదాయాలన్నీ మా మీద రుద్దితే మాలాంటి డ్రైవర్లు మేము ఎలా బతుకుతాము, ఎలా చేస్తాము, మా జీవనోపాధి ఎలా గడుస్తుంది? అదే కాకుండా దానికి తోడు ఓలా, ఉబర్, ర్యాపిడో ఇవన్నీ ఎట్లా అంటే ఎవరు పడితే వాళ్ళు డాక్యుమెంట్స్ సరిగా లేకుండా రోడ్లపైకి వచ్చి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఏమి లేకుండా వాళ్ళు వచ్చి డ్రైవింగ్ చేయడము, ఏమైనా ఆపద సమయంలో ఏమైనా జరిగినా అని కూడా అదంతా మా డ్రైవర్ ఒక్కోళ్ళు చేసి అందరి డ్రైవర్ల పైన వస్తున్నది. కాబట్టి దీని మీద కూడా వాళ్ళు చర్య తీసుకోవాలి. మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఏదైతే పక్క రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్లకి ఎలాగైతే సంవత్సరానికి వాళ్ళకు జీవనోపాధి కోసం ఎంతో కొంత డబ్బులు కేటాయిస్తున్నారు, కాబట్టి ఇక్కడ మా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మేము ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే, మాకు కూడా డ్రైవర్లని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా డ్రైవర్లకు జీవనోపాధి కలిగేలాగా మాకు కూడా ఏదైనా సంవత్సరానికో లేదా 6 నెలలకో మాకు ఉపాధి కల్పించి మాకు కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నటువంటి పథకాలను మాకు కూడా అమలు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరుతున్నాము. అలాగే దయచేసి ఎవరైతే మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంశాలు కొన్ని తీసుకొచ్చినాయో అవన్నీ మా డ్రైవర్ సోదరులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకొని మా సమస్యలపై ఆలోచన చేసి వాళ్ళు ఒక మంచి నిర్ణయానికి వచ్చి మాకు న్యాయం జరిగే ఉండాలని చెప్పి మా డ్రైవర్స్ అసోసియేషన్ అందరి తరఫున మాట్లాడుతున్నాము. జై 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 ఆటో యూనియన్, చైతన్య నారాయణ స్కూల్ డ్రైవర్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అలాగే ఆటోమీటర్ ఛార్జీలను పెంచాలని, 2 వీలర్, ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్లను రద్దు చేయాలని కోరుకుంటున్నాము.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ మాజీ కార్యదర్శి లక్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ MGNREGA పథకం దేశంలోని పేదలు గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారము. మన మహాత్మా గాంధీ గ్రామీణ హామీ చట్టానికి మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్యక్రమం వల్ల, ఎందుకంటే ఒకప్పుడు మనకు 100 రోజులు వేతనం దొరికేది, వాళ్ళ ఊర్లోనే పని చేసుకొని వాళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు రామ్జీ చట్టం వల్ల ఊర్లో పని దొరకక కాంట్రాక్ట్ బేస్ గా పని ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. వాళ్ళు వలస పోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి తక్షణమే ఈ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. మన మహాత్మా గాంధీ తెచ్చిన గ్రామీణ హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇది ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే 60% వాళ్ళు పని ఇస్తున్నారు, మళ్ళీ 40% మన కేంద్ర ప్రభుత్వం మీదనే భారం మోపుతున్నారు. కాబట్టి తక్షణమే ఇది రద్దు చేయాలి రామ్జీ చట్టాన్ని. యూపీఏ సర్కార్ గ్రామాలలో నిరుపేదలైనటువంటి పేదవాళ్లకు అన్నం లేక తిండి లేక చనిపోవడం జరుగుతుంటే, ఆ రోజులలో సోనియా గాంధీ గారు అనంతపూర్కి రావడం, అక్కడ ఎందుకు చనిపోతున్నారని తెలుసుకున్నది. మా ఇక్కడ పనులు లేక తిండి లేక ఆఖరు మట్టి కూడా తింటున్నారు కనుక మేము వారికి సాయం చేసినాం అంటే, అరే ప్రజలకు అన్నం లేక చనిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రికి చెప్పి యూపీఏ చైర్పర్సన్ గా మనం వీరి గురించి ఆలోచన చేయాలి, పేద ప్రజలకు పని కల్పించాలి, 2 పూటలు అన్నం పెట్టాలనే ఆలోచనతో ఆ రోజు సోషల్ తో సంబంధం ఉన్నటువంటి అట్టడుగున ప్రజానీకంలో ఉన్నటువంటి మేధావంతులతో మాట్లాడి ఈ కార్యక్రమం పెట్టారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ రోజ్గార్ కార్యక్రమం పెడితే అది 100 రోజుల పని ఉంటుండే. ఎందుకంటే ఎండాకాలంలో వర్షం ఉండదు, నీళ్లు ఉండవు, పండ్లు ఉన్నాయి. కాబట్టి ఆ 100 రోజుల కార్యక్రమం పెడితే అది గతంలో జరుగుతూ ఉన్నది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక 25 రోజులు పెంచి, దానికి గతంలో ఒక ఆలోచన ఏముందంటే గ్రామాలలో సభ పెట్టుకొని గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఏ కార్యక్రమం, రోడ్ల లేకుంటే చెరువ లేకుంటే హాస్టలా లేకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడితే గ్రామాలకు అభివృద్ధి అని ఆలోచన చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త ఆలోచన వచ్చి మన్రేగాని తీసేసి రామ్జీ అనే పేరు పెట్టి దానికి 25 రోజులు పెంచారు. కానీ వాళ్ళ ఆలోచన ఏమిటంటే, గతంలో కేంద్రం ఏదైతే సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 100 రోజుల డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం 240 రూపాయలు ఇచ్చి ప్రతి కూలికి డబ్బులు ఇవ్వడం, అది పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఏది ఎన్డీఏ ప్రభుత్వం కేవలం 60 రోజులు వాళ్ళు ఇస్తారట, 40 రోజులు మేము పెట్టుకోవాలి. ఆల్రెడీ రాష్ట్రాలలో ఇబ్బంది ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. కాబట్టి ఈ కార్యక్రమం పేరుకేమో 25 రోజులు పెంచారు, కానీ ఆ 25 రోజుల్లో 40 రోజుల డబ్బులు మనం ఇవ్వమంటున్నారు. అది కూడా కేంద్రంకి వెళ్ళి ఒక ఆలోచన, వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామే చేయాలి. అంటే గ్రామాలలో పరిస్థితి గ్రామంలో ఉన్నోనికే తెలుస్తుంది, కానీ కేంద్రం నుంచి వచ్చే కొత్త కార్యక్రమం తీసి ఎట్టి పరిస్థితులలో మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతిపితకి అవమానం చేసి ఆయన పేరు తీసేయడం చాలా, ఈ దేశానికి స్వాతంత్రం ఒక కట్టు లేక ఒక తుపాకీ లేక అహింస ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన
మహానాయకుని పేరుకి తీసేసి జీ రామ్జీ అనే పథకం పెట్టి అందులో పేదవారి నోట్ల మట్టి కొట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి ఇది ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి దగ్గర కూడా గ్రామాలలో మండలాలలో ఈ కార్యక్రమం దీన్ని వ్యతిరేకంగా రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి నిర్ణయమే తీసుకున్నారు. మేము ఈ పథకాన్ని అమలు చేయము. రాహుల్ గాంధీ ఏదైతే మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి మళ్ళీ ఆ పేరు వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మరి యాదగిరి గారు వారి కార్యకర్తలందరూ ఈ నల్లగుంటలో పెట్టడం, దానికి మేము అందరం సహకరించాం. ఇది ప్రతి జిల్లాలో ఎప్పటి వరకు అయితే నరేగా ప్రోగ్రాంను మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. గాంధీ ఏం తప్పు చేసిందని ఆయనను పేరు పక్కకు పెడుతున్నారు. ఏ ఆఫీసులో చూసినా ఏ గ్రామాలలో చూసినా గాంధీ బొమ్మ ఉంటుంది. ఆ గాంధీ బొమ్మను కూడా తీసేయాలి అనేది, మహాత్మా గాంధీ పేరు తీసేయాలనే దురుద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టి పేద ప్రజల తినే అన్నంలో మట్టి కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకం. ఏఐసిసిలో సిడబ్ల్యూసిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రకారంగానే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మీనాక్షి ఇచ్చిన కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో కొనసాగుతుంది. ఈ నరేగా ప్రోగ్రాం మళ్ళీ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. గాంధీకి అవమానం కాదు, జాతి పితకి అవమానం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఇవాళ కూర్చోవడం జరిగింది. 1 గంట వరకు కూర్చుంటారు. అదేవిధంగా రోజు అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దీన్ని కొనసాగుతూ మళ్ళీ ఆయన నరేగా మహాత్మా గాంధీ రోజుగారు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం 4 లేబర్ కోడ్ల రద్దుకై దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. సిఐటియు జిల్లా తుర్కపల్లి సురేందర్ మాట్లాడుతూ 3వ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికుల స్వాతంత్ర్యం ముందు తీసుకొచ్చుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను 2019లో తీసుకురావడం జరిగిందని, ఈ కోడ్ల రద్దుకై గత 6 సంవత్సరాలుగా సిఐటియు దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఐక్యపరిచి సమ్మెలు పోరాటాలు చేస్తున్నామని, ఆ సమయంలో ఆపి కరోనా సమయంలో దొంగచాటున వాటిని అమలు చేశారని అన్నారు. దేశంలోని 40 కోట్ల కార్మికుల గొంతు కోసే విధంగా ఉంటుందని అన్నారు. లేబర్ కోడ్లు 29 లేబర్ కోడ్లని 4 కోడ్లుగా విభజించడం జరిగింది. ఆ 4 కోడ్లని విభజించడం జరిగింది. దాన్ని రద్దు చేయాలని 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని ఈ దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏంది, అట్లాగే వివిధ కార్మిక సంఘాలు, అమలు సంఘం కానీ, రైతు సంఘం కానీ, వ్యవసాయ కార్మిక సంఘం కానీ, ఆటో సంఘం కానీ, అమలు సంఘం, మహిళా సంఘాలు, గ్రామ పంచాయతీ సంఘాలు, అన్ని సంఘాలు, కార్మిక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్మిక చట్టాలని 4 కోట్లు విభజించడానికి రద్దు చేయాలని ఈ కార్మికులందరము సమ్మె చేయడం జరిగింది. దీనికి మద్దతు తెలిపిన కార్మికులందరికీ పేరు పేరున రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంపెల్లి విజయ్ కొడుకు విద్వంత్ అంగన్వాడీ పాఠశాలలో ఓ టీచర్ చిన్నారని చితక బాదడంతో కన్నుకు గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కొడుకుని అకారణంగా ఇష్టం వచ్చినట్లు కొట్టిన బాధితురాలు అంగన్వాడీ టీచర్ పై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. నా పేరు విజయ్ కుమార్, మా భార్య పేరు లక్ష్మి, మా కొడుకు పేరు విద్వాన్స్. అంగన్వాడీకి తోలిచ్చినాం. తోలితే ఆ మేడం ఏం చేసింది, మొత్తం కొట్టింది. ఫుల్ ఎక్కడ పడితే అక్కడ కొట్టింది. కొట్టి ఏమన్నా ఫోన్ చేసి మీ బాబుకు జ్వరం వచ్చింది, ఒక ఫోన్ అది. ఈమె ఏంటంటే ఆమెకు లాస్ట్ పీన్ బలంగా మేము ఎస్సీలమని ఇట్లా పిల్లలు ఇట్లా ఘోరంగా కొట్టింది.
ఈ కాలుకున్ను చెయ్యి, లెఫ్ట్ సైడ్ చెయ్యి, రైట్ సైడ్ చెయ్యి, ఒకసారి కన్ను పోవు, ఇంత ఘోరంగా కొట్టింది. ఏమైనా ఫోన్ చేసి ఏమన్నానంటే మీ బాబుకు జ్వరం వచ్చింది తోలుకోమని ఫోన్ చేసింది. దీని మీద కఠిన చర్య తీసుకోవాలి, మా బాబు జరిగేది ఇంకోళ్ళు జరగకుండా. ఈ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాం. దీని ఇటువంటి మా బాబు జరిగినట్టు ఇంకోళ్ళు జరగకుండా దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరులో 2 రోజులుగా ఉపవాసం ఉండి డ్యూటీ చేశాం. మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడంలో మున్సిపల్ కమిషనర్ విఫలం. బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగిన ఎన్నికల సిబ్బంది. మేము ఇక్కడ రోడ్డు బ్లాక్ అయినందు కారణంగా ఎస్ఐ గారు ఏమో వచ్చి మీకు 5 నిమిషాల్లో బస్ అరేంజ్ చేస్తున్నామని చెప్పి ఒక మాట ఇచ్చారు. దాని కారణంగా మేము పక్కకు జరగడం జరిగింది. అయినా కూడా మేము ఓపికతోనే ఉన్నాం సార్. ఎవరం కూడా అల్లరి కానీ అట్లాంటివి ఎలాంటివి న్యూసెన్స్ కానీ చేయడం లేదు. మేము జస్ట్ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం అంతే. ఈరోజు తాండూరు మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహించడానికి, ఎలక్షన్ డ్యూటీస్ నిర్వహించడానికి మేము వివిధ మండలాల నుంచి కోడంగల్, పరిగి, వికారాబాద్, తర్వాత కులక్చెల్రా, చౌడాపూర్ ప్రతి మండలం నుంచి ఉపాధ్యాయులందరము ఇక్కడ హాజరు కావడం జరిగింది. విధులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మేము దానికి సంబంధించిన ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు కానీ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు 6:37 వరకు తీసుకొచ్చి మేము సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము విధులు నిర్వహించిన దానికి గాను రెమ్యునరేషన్ ఇవ్వడానికి వాళ్ళు 3 గంటల టైం తీసుకున్నారు సార్. మేము ఇంత లేటు కావడం జరిగింది. ఇప్పుడు మేము రేపు మార్నింగ్ మేము స్కూల్కి 9:30 వరకు ఉండాలి. ఇప్పుడు మేము మా గమ్యస్థానాలకు చేరుకోవడానికే అర్ధరాత్రి పడుతుంది. మేము ఇప్పుడు మమ్మల్ని మున్సిపల్ కమిషనర్ మాకు బస్సు అరేంజ్ చేయకుండా మీరు బస్ డిపోకి వెళ్ళండి, అక్కడ బస్సు ఆల్రెడీ రెడీగా ఉంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఒక్క బస్సు లేదు. డిపో మేనేజర్కి ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదు. మా పరిస్థితి రోడ్డు మీద వేసినట్టు అయింది. ఎక్కడ పాలుపోకుండా ఉంది. ఇప్పుడు అందరు లేడీ టీచర్లే ఉన్నారు సార్. ఎంత అంటే కొందరు అనారోగ్యంతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. తిండి సరిగ్గా తినక కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆడ చూస్తే ఉడకని బియ్యము, నీళ్ళ చారు పెట్టడం జరిగింది. నిన్ననేమో మధ్యాహ్నము మేము తిన్న అన్నము రాత్రికి అందరికి అన్ని పోలింగ్ స్టేషన్లకు పంపించడం జరిగింది. అవి కూడా మేము తినకుండా పడేసినాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్లో వివాహ పరిచయం వేడుకలు నిర్మించారు. ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో విశ్వ బ్రాహ్మణులు వధువరుడు పెళ్లి కావాల్సిన మమ్మల్ని సంప్రదించండి. అక్కడ మీకు కావాల్సిన అన్ని విధానంగా అబ్బాయిలు అమ్మాయిలు బయోడేటా ఉన్నదని తెలిపారు. అనంతరం వచ్చిన అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు వారి అమ్మాయి అబ్బాయి స్క్రీన్ మీద పరిచయం జరిగింది. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు మరియు తునికిపాటి వారి కుటుంబ సభ్యులు, వధువు వరుడు తల్లిదండ్రులు పాల్గొన్నారు. లక్ష్మీ చైతన్య వచ్చి రండి. నేను మాది గూండ్రియాల అండి, కోదల పక్కన గూండ్రియాల విలేజ్ అండి మాది. నేను ఎంటెక్ కంప్యూటర్ సైన్స్లో ఫినిష్ చేశాను. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా చేస్తున్నాను. నాకు 2 అక్కలండి, 2కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను ఒకటే అబ్బాయిని. సో మా సొంత ఇల్లు పొలం మాకు గుండ్రాలోనే ఉంది. నేను హైదరాబాద్లో స్థిరపడాలనేది మా ఉద్దేశం. నా నెంబర్ వచ్చి 9705287592. ఈ కార్యక్రమం కలిగంచుకోని వాస్తవ్యులు రామాచారి గారు వారి సహకారంతో ఫస్ట్ వాళ్ళు గందలపాడు ప్రోగ్రాం పెట్టేసారు. తర్వాత ఖమ్మం ఒకటి, 3వది
హైదరాబాద్ లెక్కప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 4వది కోలారపట్నంలో కోలార మరియు పరిసర గ్రామ విశ్వగ్రామాల సోదరుల సహకారంతో మేము కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్. మాకు మంగళగిరిలోనే ఉంటాం మేము. నాకు ఫోన్ నెంబర్ వచ్చేసి 8142. హలో, మా బాబు మా అబ్బాయి సంబంధం కోసం వచ్చానండి. హలో, మా అబ్బాయి పేరు తేజావ శ్రీనివాస్ అండి. ఎలాంటి కంపెనీ మ్యారేజ్ నాకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ అయింది. బాబు సంబంధం కోసం వచ్చాను, మ్యాచ్ కోసం. మంచి సంప్రదాయబద్ధంగా అమ్మాయి కావాలండి. చదువుకొని ఉద్యోగం చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఆ సంబంధం కోసం అమ్మాయి బ్యాంక్ మేనేజర్. దశాబ్దాల కాలంగా దేశవ్యాప్తంగా కార్మికులు విరోచిత పోరాటాలు నిర్వహించి ఎన్నో త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నింటినీ కాలరాస్తూ బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రూపొందించింది. ఎంతో కొంత కార్మికులకు ప్రయోజనకరంగా ఉండే కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 సంవత్సరాల క్రితమే ఆమోదించిన ఈ లేబర్ కోడ్లను అమల్లోకి చేస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించింది. ఈ లేబర్ కోడ్ల ప్రతిపాదనల నాటి నుండి కార్మికులు, ట్రేడ్ యూనియన్లు, ప్రజాతంత్రవాదులు, మేధావులు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన నిరసనలు, ఆందోళనలు చేపట్టిన కూడా కేంద్ర ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టి లేబర్ కోడ్ల కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా అమలుకు నిశ్చయించుకుంది. తక్షణమే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, రద్దు చేయాలి. కార్మికులను కట్టుబానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, నశించాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి ఎర్ర జెండా పోరాటాలు, వర్ధిల్లాలి ఎర్ర జెండా పోరాటాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో అన్ని రంగాల కార్మికులతోటి దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్మిక సంఘాల పిలుపులో భాగంగా పిలుపు ఇచ్చింది. కాబట్టి మరి ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి దశాబ్దాల కాలంగా ఆ రోజుల కార్మికులు వీరోచితంగా పోరాడి బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా 3వసారి వచ్చి అధికారం ఉన్నదన్న బలుపుతోటి మరి కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా బడా పెట్టుబడిదారులకు, అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీకి, పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే విధంగా, కార్మికుల శ్రమ దోచుకునే విధంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పనిని తుంగలో తొక్కి ఇప్పుడు కార్మికుల చేత 12 గంటలు 14 గంటలు చేయించాలనే చట్టం దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అమలు చేసుకుంటూ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో ఈ చట్టం గిట్ల అమలైతే మరి ఈ దేశంలో ఉన్న 40 కోట్ల మంది కార్మికుల మీద పెద్ద ఎత్తున ప్రభావం పడే పరిస్థితి ఉంది. కాబట్టి శ్రమను దోచుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇలా కార్మికుల వైపు నిలబడ్డా, ఇలా మోడీ ప్రభుత్వం మరి కార్పొరేట్ల వైపు నిలబడ్డా అనేది కూడా ఒకసారి కార్మిక లోకం ఆలోచించాలి. మరి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా, పెట్టుబడిదారులకే లాభం చేకూర్చే విధంగా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ఇలా యావత్ కార్మిక వర్గం కూడా ఆలోచించాలి. మరి మందబలం చూసుకొని మరి ఇలా ఇష్టానుసారంగా కార్మికుల పొట్టగొట్టే విధంగా, కార్మికులకు పని భద్రత లేకుండా, కార్మికులకు ఆరోగ్య భద్రత లేకుండా, కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం లేకుండా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు, అమాలి కార్మికులు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు లేకుండా, వారు చనిపోయినా కూడా ప్రమాద బీమా సౌకర్యం లేకుండా, ఎటువంటి లేకుండా ఇలా హక్కులని కాలరాస్తున్న ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో బొందబెట్టాలని చెప్పి సందర్భంగా కార్మిక సంఘాలకు, కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది కోట్లను కార్మికుల ఓట్లు కూలగొట్టడం అవసరమే కానీ మరి కార్మికుల హక్కులను పట్టించుకునే పరిస్థితి ఈరోజు ఇలా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఇలా అడవులను చూసుకున్నా, అడవులను కూడా బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అప్పనంగా అప్పయెప్పి ఇలా ఎడారిని తలపించే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం మొత్తం ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి ప్రతిదీ ప్రైవేటీకరణ చేసి ఇలా పెద్ద ఎత్తున కార్మికుల మీద పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే కార్మిక సంఘాల డిమాండ్గా తక్షణమే మీరు అమలు చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే మాత్రం దేశం మొత్తం మీద కార్మిక సంఘాలని కలుపుకొని ఇలా బీజేపీకి పుట్టగత్తు లేని పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా
మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వత్తాసు వలుకుతాడా, మరి కార్మికుల పక్షాన నిలబడతాడా అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి. మరి ఇలా కేరళ మాదిరిగా మరి కేరళ అక్కడ మా కార్మిక చట్టాలను మేము అమలు చేయమని చెప్పి తేట తెలంగా చెప్పినప్పటికీ మరి ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి గోడ మీద పిల్లి వాటర్ లేక ప్రదర్శిస్తుంది కాబట్టి మరి కార్మికుల పక్షాన నిలబడతాడా, మరి కార్పొరేట్ శక్తులుగా నిలబడతాడా అని చెప్పి ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే మాత్రం రానున్న రోజుల్లో మరో 3 ఏళ్ల ఎలక్షన్ కూడా రాష్ట్రంలో వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వానికైనా కార్మికులను పట్టించుకొని ఏ ప్రభుత్వానికైనా పొందబెట్టే రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, కార్మికుల కనీస వసతులు జీతాలు అమలు చేయాలి, కార్మికుల భద్రత పెంచాలి, కార్మికులను వేధింపులు మానుకోవాలి తదితర డిమాండ్లతోటి ఇలా దేశంలో పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు సిఐటి పిలుపులో భాగంగా అన్ని రంగాల కార్మికులు ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున కార్మికులకు కూడా ధన్యవాదాలు చేస్తూ ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కార్మికుల హక్కులను కాలరాస్తే మాత్రం రానున్న రోజుల పెద్ద ఎత్తున ఉద్యమాలు తెరదీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, నశించాలి. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి, అమలు చేయాలి. కార్మికులకు భద్రత కల్పించాలి, కల్పించాలి. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, కల్పించాలి. బేషరతుగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, రద్దు చేయాలి. జిందాబాద్ సిఐటియు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రవాణా కార్మికుల సమస్యలపై నేరేడ్మెట్ పరిధిలోని రాధికా చౌరస్తా వేదికగా తీవ్ర నిరసనకు దిగిన ఆటో కార్మికులు. ఎంజీఎన్ ఆర్ఈజీఏ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పీసీసీ మాజీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. వలిగొండ మండల కేంద్రంలో వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో. ఇదృష్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.